హాయ్ హలో నమస్తే, నా పేరు నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. సో ఇంకా ఇవాళ జరిగిన ఎపిసోడ్ రివ్యూ అసలు ఏమైనా ఉందా ఎపిసోడ్లో? ఏం లేదు. ఈ బిగ్ బాస్కెట్ టాస్కులు దొరకక ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామని చేసిందే తప్ప అసలు ఏది పనికొచ్చే టాస్క్ లేదు. ఆ ప్లాస్మా ముందు కూర్చొని సౌండ్స్ వినబడుతుంటే పేర్లు రాయడం అదొక టాస్క్ అండి? చెప్పండి. ఏమండి ఇదో బతుకా చెప్పండి అన్నట్టు ఉంటుంది. చూసినా అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆల్రెడీ ఆ టాస్క్ని మనం ప్రీవియస్ వీక్స్లో చూసినాం. ప్రీవియస్ వీక్స్లో కూడా ఒక ఫోటో ఇచ్చి, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక గ్యాడ్జెట్, వాచ్, ఒక ఒక స్పెక్ట్స్ ఏదో ఒకటి ఇచ్చి దాన్ని కళ్ళగట్టుకొని చెప్పమన్నాడు. ఇదేముంది, వినాలి, వరుసగా రాసుకోవాలి. అసలు దీంట్లో ఏమైనా ఉందా అండి? అండ్ ఈ తర్వాత ఇమిటేషన్ నేను చాలా ఎంజాయ్ చేసిన, ఆ విషయంలో చెప్పొచ్చు. అది వాళ్ళ ఓన్ క్రియేటివిటీ. మరి బిగ్ బాస్ క్రియేటివిటీ ఏముంది? ఇంకా హౌస్లోకి వెళ్ళిపోతే, హౌస్ విషయాలలో పోతే విష్ణుప్రియ చేసే ఓవర్ యాక్షన్కి నాకే కాదు, నా పక్కన చూస్తున్న మా పిన్ని, మా బాబాయ్, మా అందరికీ మస్తు కోపం వస్తుంది. కంటెంట్ ఇద్దామని ప్రయత్నం బాగానే చేస్తుంది, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఎంత ఫెయిల్ అవుతుందంటే అది లోపల ఉన్న హౌస్ మేట్స్కి ఇరిటేషన్ వచ్చేలాగా ఉంది. మీకేమనిపించింది? ఒకవేళ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరు జెన్యున్గానే కనెక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు కింద కామెంట్ చేయండి. జెన్యున్ కాదు, ఏదో కంటెంట్ ఇద్దామని గట్టే ప్లాన్ చేసేది, కానీ ఆ కంటెంట్ ఇద్దామనే దాంట్లో ఈమె ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఈ పృథ్వీ అనే వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషన్గా తగ్గిపోతాడు, అంటే ఈజీగా పడిపోతాడు. ఇప్పుడు విష్ణుప్రియ కొంచెం ఎక్కువ ఇష్టం చూపించింది అనుకో, మనోడు ఏమనుకుంటాడంటే నిజమే కావచ్చేమో అని ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా పడతాడు. లాస్ట్‌కి విష్ణుప్రియ బర్రెగొంతు తెచ్చుకొని నేను ఊరికే బిగ్ బాస్ అంటే, అవసరమా అదంతా? సరే ఇది ఇలా ఉంటే సోనియా నిఖిల్‌తో కూర్చొని అరే నాకు భయమేస్తుందిరా, పృథ్వీ గాడు దానికి పడిపోతున్నాడు, విష్ణుప్రియకి పడిపోతున్నాడేమో నాకు భయమేస్తుందిరా అంటే, వాడికి క్లారిటీ ఉంది కదా, నువ్వెందుకు ఇదవుతున్నావు అంటే, ఓకే పర్లేదు, ఎందుకో నాకు భయం. నీకెందుకమ్మా భయం? నీకెందుకు? నువ్వు అన్నావా? నీ అన్న, నీ చెల్లా, నీ బాయ్ ఫ్రెండా? మరి నీకెందుకు? ప్రతిసారి నువ్వేదో వాళ్ళ జీవితాలను ఉద్ధరించినట్టు ఆడి పని చేసుకొని నీ పని నువ్వు చేసుకో. అంతేగాని ప్రతిసారి వాడికేదో అయితుందిరా, వాడు పడిపోయేలా ఉన్నాడురా, నాకు భయమవుతుందంటే, భయమైతే ఏం చేస్తావు? అంటే నువ్వు ఒక్కదానివే మంచి అమ్మాయివా ఇగ? హౌస్‌లో వాళ్ళు మంచి అమ్మాయిలు కాదా? వాళ్ళేదో కంటెంటో లేకపోతే కనెక్షనో ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు. చేసుకోనివ్వండి. ఎందుకు దాన్ని అంతగానో ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావట్లే. సో, ఆ విషయం అలా ఉంది. ఇంకా ఈ సోనియా, నిఖిల్ ఇంక మాట్లాడుతుంటే నిఖిల్ అన్నాడు. నిఖిల్ ఏమన్నాడంటే, "ఇట్స్ ఓకే, వాడు క్లారిటీగానే ఉన్నాడు. నువ్వేం పట్టించుకోకు. జస్ట్ లైట్ తీసుకో" అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. అండ్ ఇగ కట్ చేస్తే ఇక్కడ సీత అన్నది, "నాకెందుకురా నువ్వు ఇలా చేయడం నాకు మంచిగా అనిపియట్లే. నాకు మన క్లాన్‌లో ఉండి వేరే క్లాన్" అని చెప్పేసి మాట్లాడితే, ఇక్కడ విష్ణుప్రియ చాలా దారుణంగా హర్ట్ అయిపోయింది. ఇక్కడే నాకు నచ్చింది. ఇప్పుడు నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు అనే సంగతి నీకు తెలుసు, హౌస్ మేట్స్‌కి కూడా తెలుసు. సరే, ఒకవేళ అది అనదర్ లెవెల్‌కి పోయినా దట్స్ ఓకే. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ అప్‌సెట్ అయ్యి హౌస్ మేట్స్‌ని తిట్టి అంత అవసరం లేదు. ఆడివే పృథ్వీని రెడీ చేసి బయటికి తీసుకొచ్చి, "ఓహ్! నా రారాజుని తీసుకొచ్చిన, ఈ కింగ్‌డమ్‌కి కింగ్‌ని తీసుకొచ్చిన, ఆడ ఏం లేదు కింగు బొంగు. యష్మి అది తెలుసా? యష్మి ఒరేయ్! ఇట్లా రెడీ చేస్తే మణికంఠ గాడైనా మంచిగుంటాడు కదనే! వీడేం బాగున్నాడు హార్ట్ గీట్ అంటున్నావు" అని చెప్పేసి యష్మి అంది. ఊకే ఇట్లా మణికంఠనే టార్గెట్ చేయొద్దు యష్మి గూడా. యష్మి అట్లా టార్గెట్ చేయడం వల్ల యష్మికే బ్యాడ్ అయితుంది. అనవసరంగా నాగమణికంఠ ఫ్యాన్స్ అందరూ ఫైర్ అవ్వడం, యష్మి ఫ్యాన్స్ కూడా ఎందుకలా అంటుంది ఒక అబ్బాయిని అని ఫీల్ అవ్వడం, ఇలా జరుగుతుంది కాబట్టి యష్మి అలా ఉండకపోతే బావుంటది. అండ్ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా. ఆ పాయింట్స్ అని మీతో మాట్లాడతా. అండ్ ప్రేరణ అంటుంది ఇక్కడ. ప్రేరణ, నైనిక వాళ్ళు కూర్చొని ఇప్పుడు వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు. సరే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు. కానీ అప్‌సెట్ అయ్యేంత ఇష్టం కాదులే. ఇష్టమే లేదు గదా! ఎందుకలా చేస్తుంది? అప్‌సెట్ అయ్యేంత లేదు గదా! అని జెప్పేసి ప్రేరణ జెప్తుంది. మరదే గదా నేననేది. అప్‌సెట్ అయ్యేంత లేదు. ఇక్కడ ప్రేరణ జెప్పిన పాయింట్ 100% ట్రూ ఉంది. కాబట్టి దాన్ని ఎందుకంత డ్రాగ్ చేసిందో నాకర్థం కాలే. ఎపిసోడ్ మొత్తంలో నాకు విష్ణుప్రియ అస్సలు నచ్చలేదు. మీరే జెప్పాలి ఇక విష్ణుప్రియ నాకెందుకు నచ్చలేదు? మీకెందుకు నచ్చుతుంది? లేకపోతే మీకు గూడా నచ్చలేదా? అనేది కింద కామెంట్ జేయండి. అండ్ ఇక్కడ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. ఏం జేయాలి? విని గుర్తుపెట్టుకొని రాయాలి. ఈ టాస్క్‌కి సంచాలకుగా నబీల్ చేసిండు. ఈ నబీల్ ప్రిన్సిపల్ లాగా బిహేవ్ చేసిండు కాసేపు. 24/7 చూస్తే మీకు అర్థమైతది. ప్రిన్సిపల్ లాగా బిహేవ్ చేస్తే, "ఏయ్! అందరూ మాట్లాడొద్దు, సైలెంట్ ఉండాలి, ఒక్కరు కూడా మాట్లాడొద్దు" అని అంటే, నాగమణికంఠ ఫ్రమ్ శక్తి క్లాన్, ప్రేరణ ఫ్రమ్ కాంతార క్లాన్ నుంచి వీళ్ళొచ్చారు. వీళ్ళు ఆడుతుంటే నాగమణికంఠ పెద్ద కాపీగాడు. పెద్ద కాపీగాడు గాడు. ఇట్లా రాసుకుంటూ ఇట్లా చూస్తాడు. "ఏయ్! నేను చూడలేదు." తర్వాత, నేను చూడలేదు నబీల్, నేను చూడలేదు." నేను చూడలేదని చెప్పానా? సర్లే పోనీ మనోడు. సో, ప్రేరణ రాయలేకపోయింది.
మన నాగమణి గంట రాయలేకపోయాడు. వాళ్ళిద్దరికి 0. నేను బాగా ఎంజాయ్ చేశాను. కొంచెం ఓవర్ చేసిండని నాకు అనిపించింది. ప్రిన్సిపాల్ అది ఇది అని కొంచెం ఓవర్ చేసిండు. అండ్ నిఖిల్ అండ్ నైనిక నెక్స్ట్ నిఖిల్ అండ్ నైనిక ఆడిల్లు ఫ్రమ్ శక్తి అండ్ క్రాంతార్‌ల. నిఖిల్ గెలిచిండు ఈళ్ళ. ఓకే. ఇక్కడ మనం నిఖిల్ గురించి చెప్పుకోవాలి. నిఖిల్ టాస్క్‌లల్లా బెస్ట్ ఇస్తాడు ఎప్పుడైనా. మనం చూస్తున్నట్టు మనం చూస్తుంటే మనకు అర్థమైతుంది. నిఖిల్ ఎప్పుడైనా టాస్క్‌లలో బెస్ట్ ఇస్తాడు. కానీ వన్స్ టాస్క్ నుంచి బయటికి పోయినామంటే హౌస్‌లో ఏముండదు. డొల్లు ఉంటది అంతా. హౌస్‌లో అంతా సోనియా ఉంటది. హౌస్‌లో సోనియా తప్ప ఏం ఉండదు. ఇంకా ఓన్లీ టాస్క్ విషయాల్లో మాత్రమే నిఖిల్ కనబడతాడు. దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ నిఖిల్‌ని ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ విష్ణు అండ్ సోనియా ఆడారు. ఏంటమ్మా ఇది? నాకు అర్థం కాదు. నువ్వు చేసే ఓవర్ యాక్షన్ అక్కడ కూడా ఓవర్ యాక్షనే. సీత ఏదో ట్రై చేసింది. అది కాలే ఇంకా. ఇక్కడ బిగ్ బాస్ ఏమన్నాడంటే, సీత డాంకీ అండ్ మంకీ ఎలా అరుస్తుందో చెప్పు అనంటే, సీత అని అని డాంకీ అయితే నా వాయిస్ లానే వస్తది బిగ్ బాస్ అనంది. ఆ తర్వాత నాని చేశాడు. ఇక్కడ నిఖిల్ చేసిండు. యష్మిలో ఉన్న అరుంధతి కొంచెం బయటకొచ్చింది ఇక్కడ. యష్మి ఇట్లా కొడుతుంది. ఇట్లా లేస్తుంది. ఇట్లా అంటుంది. మెల్లమెల్లగా పాత అరుంధతి మళ్ళీ బయటకొస్తుందేమో యష్మి మైండ్‌లో అని నాకు అనిపించింది. సో, కాంతార పాయింట్‌కి 1 పాయింట్ అండ్ శక్తికి శక్తి టీమ్‌కి గెలిచింది. మణికంఠ చిన్న పిల్లల్లాగా డాన్స్ చేశాడు. ఇద్దరిని కూర్చోబెట్టిండు. వేరే క్లాస్‌ని కూర్చోబెట్టి షాపింగ్ చేయడానికి బజర్ మోగింది. బజర్‌కెళ్ళిపోయారు. ఫస్ట్ బజర్ మోగానే నిఖిల్ వెళ్ళిపోయిండు. తర్వాత బజర్ మోగానే సీత వెళ్ళిపోయింది. సీత వెళ్ళిపోయి షాపింగ్ చేసిర్రు. ఒకరు ఉల్లిగడ్డలు అన్నీ తీసుకున్నారు. షాపింగ్ అంటే ఏముంటది అంతే ఉంటది కదా! షాపింగ్ చేసిర్రు. షాపింగ్ చేసిన తర్వాత నబీల్ అండ్ ఆదిత్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నబీల్ అండ్ ఆదిత్య కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే పృథ్వీ మ్యాటర్‌లో నాతో సరిగ్గా ఉండట్లేదేమో అని ఎవరు చెప్తున్నారంటే విష్ణుప్రియ నైనిక గురించి చెప్తుంది. పృథ్వీ మ్యాటర్ చెప్పిన దగ్గర నుంచి నాతో నైనిక సరిగ్గా ఉండట్లేదు. వేరేలా బిహేవ్ చేస్తుంది. ఒకటి వన్స్ నాకు పృథ్వీ ఇష్టం అంటే ఇష్టం అంతే. నాకు పృథ్వీ ఇష్టం అని ఇట్లా హౌస్ మేట్స్ అందరితో చెప్తుంది. అవసరం లేదు. నువ్వు ఇష్టపడుతున్నావు అని అందరికి అర్థమవుతుంది. అది ఇష్టం కాదు. అది బోగస్ ఇష్టమని అందరికి తెలుసు. ఈవెన్ ఈ ఆడియన్స్ అందరికి కూడా తెలుసు. సో, విష్ణుప్రియ ఆ విషయాన్ని అంత చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! లాస్ట్ వీక్ నుండి చూసుకుంటే విష్ణుప్రియ గేమ్ అంతా డౌన్ ఫాల్ ఉంది. అందుకే ఏం చేస్తుంది, మెల్లగా ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ 4, 5 వారాలైనా ఉండొచ్చు అని విష్ణుప్రియ ప్లాన్ ఏసింది. ఆ ప్లాన్‌లో భాగమే ఈ పృథ్వీ అండ్ విష్ణుప్రియ మధ్యలో జరిగిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! కనెక్షన్ బిల్డ్ చేస్తేనే లోపలుంటామనే సంగతి. స్టార్టింగ్ నుంచి కంటెస్టెంట్‌లతో సహా వాళ్ళందరికీ తెలుసు. మీరు 1 అవర్ ఎపిసోడ్ చూస్తారు మీకు అర్థం కాదు గానీ 24/7లో చూస్తే ఈ కనెక్షన్స్ గురించి, మనం కంటెంట్ ఇవ్వాలనే దాని గురించి వీళ్ళ హౌస్ మేట్స్ చాలా ఆలోచిస్తా ఉంటారు ప్రతిసారి. ఈవెన్ ఇందులో చూసుకుంటే మన నాగమణికంట కూడా చాలా కంటెంట్ ఇస్తాడు. ఇప్పుడు మనోడు ఏడవడం కావచ్చు, మనోడు ఎవరి దగ్గరికైనా హగ్ చేసుకోవడం కావచ్చు, ఇంకా ఊరికి ఒక్కడు పోయి మాట్లాడుకోవడం కావచ్చు, ఇవన్నీ సెల్ఫ్ కంటెంట్ ఇద్దామని. ఇదంతా కంటెంట్ ఇద్దామనే క్రమంలో చేసే అదే తప్ప, ఇక్కడ ఏది కూడా అది కాదు. సో, బేసిక్‌గా వీళ్ళ కనెక్షన్ అనేది ఏదో అట్లా నడుస్తది కొన్ని రోజులు. అండ్ మీరు లాస్ట్ వీక్‌లో చూసుకుంటే నాగమామ వచ్చినప్పుడు కూడా నాగమామ వీళ్ళిద్దరి కనెక్షన్ మెల్లగా బిల్డ్ చేద్దామని ట్రై చేసిండు. ఆ కనెక్షన్ బిల్డ్ చేసే క్రమంలో కాస్త పెరిగింది. లాస్ట్ టైము స్విమ్మింగ్ పూల్‌లో పండుకున్నప్పుడు, "అరే! పృథ్వీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడే" అని చెప్పేసి అక్కడ అంది. సో, ఇట్లా కొంచెం నిన్న మనోడు ఎవరెవరో అని పాట పాడి అది విష్ణుప్రియకి డెడికేట్ చేసిండు. రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చినప్పుడు పృథ్వీకిచ్చి ఇది చేసిండు. సో, ఇట్లా వీళ్ళ కనెక్షన్ అనేది కొంచెం బిల్డ్ చేయడానికి వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి ప్లస్ నాగార్జున సార్ గూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉన్నాడు. సో, ఇంకా ఇవాళ జరిగిన దాన్ని చూసుకుంటే ఇగ అందరిని కూర్చోబెట్టి చెప్తుంది. నాకు పృథ్వీ ఇష్టం, నాకు పృథ్వీ ఇష్టం, నాకు పృథ్వీ ఇష్టం, నాకు పృథ్వీ ఇష్టం. నీకో దండం తల్లి. నీకిష్టమైతే ఇష్టమే ఉంచుకో. నిన్నెవరు అప్‌సెట్ చేస్తారు? యాస్ ఎ క్లాన్ చీఫ్‌గా అట్లా చేయడం కరెక్ట్ కాదని విష్ణు నీకు ఇది చేసింది. అండ్ ఇంకొకటి విష్ణు, సీత ఇద్దరు క్లోజ్‌గానే ఉంటారు కాబట్టి సీత చెప్పింది. సీత ఏమని చెప్పింది? నాకిలా అనిపిస్తుంది అని. దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు నీకుంటే యాక్సెప్ట్ చెయ్యి. లేదంటే లేదు. అంతేగాని దాన్ని అంతా అప్‌సెట్ అయ్యి ఇది చేస్తే నైనిక అనదా మరి? నైనిక బేసిక్‌గానే డంబ్. చిన్న పిల్ల. ఆమెకేం అర్థం కాదు. సో, ఇప్పుడు నువ్వు నైనిక చెప్పి నువ్వు ఆమెతో బిహేవియరల్ చేంజెస్ ఉన్నప్పుడు ఆమె చేంజ్ అవ్వడంలో తప్పు లేదు గదా! సో, నాకందులో ఎందుకో కొంచెం విష్ణుప్రియ అది కాదనిపించింది. నబీల్ అండ్ ఓమాదిత్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు గదా! నబీల్ అప్‌సెట్ అయ్యిండు ఎందుకో. నేను ఇది గుర్తుపెట్టుకో రాయి అనే టాస్క్‌లో ఏమన్నా సంచాలక ఫెయిల్ అయ్యానా? అని చెప్పేసి నబీల్ ఏడుస్తున్నాడు. యూ ఆర్ నాట్ ఫెయిల్డ్ బ్రో. బట్ ఎందుకు కొంచెం ఓవర్ చేసినావేమో అనిపించింది నాకు.
ఓవర్ ఎగ్జైట్ అయ్యి మౌన్ ఎక్కడైనా మాట్లాడితే ఇప్పుడు ఆ రోజు నువ్వు ఎప్పుడైతే సోనియాని నామినేట్ చేసిన పాయింట్ ఉందో ఆ పాయింట్లో నువ్వు 100% నువ్వు ఒక లయన్ లాగా నువ్వు నామినేట్ చేసి ఉన్నాడు అయితే మళ్ళీ నన్ను ఈ నామినేషన్స్లో ఎక్కడైనా పాయింట్ తీసుకొని సంచాలక్ పాయింట్ మీద ఫెయిల్ సంచాలక్ అని మళ్ళీ ఎక్కడ నామినేట్ చేస్తారో మళ్ళీ ఎక్కడ ఇది చేస్తారో అని ఆ డైలమాలో ఉండి మనోడు సంచాలక్గా కాన్సన్ట్రేట్ ఏం కాడని నామినేషన్లో నన్ను ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారో అనే థాట్లో ఉన్నాడు. సో ఆ విషయం నాకు నచ్చలే. కానీ అక్కడ సీత ఓదార్చింది. ఇట్స్ ఓకేరా నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు. నేను నేను అట్లా ఎందుకు ఫీల్ అవుతాను, అట్లా ఏం చేయలేదు మంచిగా చేసినావు అని చెప్పేసి సీత కొంచెం మంచిగానే ఓదార్చింది. ఏడుస్తుంటే ఎవరు ఊరుకోరు కదా, సో ఓదార్చింది. ఒక బ్యాండ్ పెట్టిండు. ఒక బ్యాండ్ పెట్టి అందరినీ గార్డెన్ ఏరియాకి రప్పించి ఆ బ్యాండ్ వేసుకొని మీకు నచ్చిన క్లాన్లోకి మీరు పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ క్లాన్లో కొంతమంది, ఈ క్లాన్లో కొంతమంది, శక్తి కాంతార ఈ 2 క్లాన్స్లో ఇందులో కొంతమంది ఇందులో కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళకు నచ్చి ఈ క్లాన్లోకి రావచ్చు, వీళ్ళకి నచ్చి ఈ క్లాన్లోకి పోవచ్చు. అట్లా ఒక బ్యాండ్ వేసి ఆ బ్యాండ్ పెట్టి ఆ బ్యాండ్ గురించి చెప్పిండు అనమాట, ఆ బ్యాండ్కున్న పవర్ని. సో ఆ బ్యాండ్ మీరు ధరించి ఎవరైతే ముందుగా ధరిస్తారో వాళ్ళు ధరించి నాకు డిసైడ్ అయ్యి చెప్పండి అని అంటే ఇంకొకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఇక్కడ ఏంది మన మణికంఠ శక్తి క్లాన్లో ఉన్నాడు కదా, శక్తి క్లాన్లో ఉన్న మణికంఠ పోయి నిఖిల్తో మాట్లాడుతుంటే సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడైనా, వాళ్ళిద్దరిలో నిఖిల్ ఎప్పుడు ఓన్ డెసిషన్ ఉండవు, సోనియా ఖచ్చితంగా ఉండాలి. సో ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే మణికంఠని పో అని చెప్పిండా లేకపోతే ఉండమని చెప్పిండా నాకు అర్థం కాలేదు. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్పిండా లేకపోతే డైరెక్ట్గా ఉండమని చెప్పిండా అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. ఫైనల్గా ఇంకా యష్మి కూడా ఐ వాంటెడ్ టు చేంజ్ మై క్లాన్ ఇన్ టు దట్ కాంతార క్లాన్ బికాస్ ఎందుకంటే నాకు అనిపిస్తుంది, నాకు స్టార్టింగ్ నుంచి మీ క్లాన్లోకి వచ్చినప్పటి నుంచి మీ ముగ్గురే డిసైడ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీ ముగ్గురే స్నానానికి పోవడానికి బాత్రూమ్ కూడా మీరే డిసైడ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ నిఖిల్తో చెప్పింది. బట్ నిఖిల్ ఏమైనా మాయమంత్రాలు చేయడం నిఖిల్కి చాలా అలవాటు కాబట్టి నిఖిల్ మాయమంత్రాలు చేసి యష్మిని దాంట్లోనే ఉంచుకున్నాడు. సో ఇంకా అట్లా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ పాయింట్స్ చెప్పుకుంటున్నారు. పృథ్వీ అండ్ విష్ణు మాట్లాడుకుంటున్నారు అక్కడ కూర్చొని. అయితే విష్ణు అన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నువ్వు అక్కడే ఉంటే వాళ్ళ మధ్యలోనే ఉంటే నీకు నీ సత్తా అర్థం కావట్లే, నువ్వు ఇంకా ఏం చేయగలుగుతావు, నువ్వు ఏం చేస్తావు అనేది నీకు అర్థం కావట్లే, బట్ నువ్వు స్టిల్ అక్కడే ఉంటావు అంటే నేను అక్కడే ఉంటా అంటాడు మనోడు. విష్ణు చెప్పే మాటల్లో నిజం ఉంది. ఇప్పుడు ఆ నిఖిల్ క్లాన్లో ఉండడం వల్ల ఏమైందంటే సోనియా హ్యాండ్ ఓవర్లు ఉంటున్నారు వీళ్ళంతా. సోనియా హ్యాండ్ ఓవర్లు ఉండడం వల్ల చిన్నోడు పెద్దోడు అని వీళ్ళే పెట్టుకొని ఇదే అవుతుంది కదా. ఇంకా అందుకే విష్ణుప్రియ చాలా క్లియర్గా చెప్పింది వద్దు నువ్వు దాంట్లో ఉండకు అని చెప్పేసి. కానీ ఆ విషయం పృథ్వీకి అర్థం కాదు, దాంట్లోనే ఉంటాడు. ఇంకా బ్యాండ్ దగ్గరికి వచ్చిండు, మణికంఠ వచ్చి స్వాప్ చేసుకున్నాడు. బిగ్ బాస్ నేను స్వాప్ చేసుకోవాలనుకుంటున్నా అంటే బ్యాండ్ వేసుకున్నాడు. కాదు బ్యాండ్స్ అని పెట్టి బ్యాంగిల్ పెట్టిన బిగ్ బాస్ బ్యాంగిల్ పెట్టి ఏం చేసిండు, ఇక నాగమణికంఠ వేసుకున్నాడు. నాగమణికంఠ బ్యాంగిల్ వేసుకొని బిగ్ బాస్ నేను నిఖిల్ క్లాన్ లో నుంచి స్వాప్ అయ్యి నేను సీత క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నా. అయితే ఇక్కడ ఏమనంటే నీకు వెళ్ళడానికి ఆ బ్యాండ్కి ఉన్న పవర్ ఏంటంటే నువ్వు ఎవరి క్లాన్లకి అయితే వెళ్ళాలనుకుంటున్నావో ఆ క్లాన్ లో ఉన్న సభ్యుని నీకు డైరెక్ట్గా స్వాప్ చేసే అవకాశం ఉంది అని అన్నాడు. ఖతం షాక్ ఇక్కడ. పృథ్వీ వాళ్ళు ఇట్లా ఏమంటారు అంటే నబిల్ గాని పంపు అని చెప్పేసి, నబిల్ గాని పంపురా, నబిల్ గాడు ఇళ్ళకి వచ్చింది అనుకో నువ్వు దాంట్లోనే ఉంటావు, నువ్వు ఒక్కడే స్ట్రాంగ్ ఉంటావు అంటే వాట్స్ యువర్ ఒపీనియన్ మ్యాన్, నాకు అర్థం కాదు. అంటే ప్రేరణ, నైనిక అండ్ తర్వాత సీత, ఈ తర్వాత మన ఓమాదిత్య వీళ్ళందరూ స్ట్రాంగ్ కదండి, నీ ఒపీనియన్ నాకు అర్థం కాలేదు. అలా అనడం నాకు నచ్చలే, సీరియస్గా నాకు నచ్చలే. దాని ఇంటెన్షన్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, అర్థమవుతుందా? మేబీ జోక్ అవ్వచ్చు ఏమవనవచ్చు, అట్లా అనడం నాకు పెద్దగా నచ్చలే. సో ఇంకా ఓమాదిత్యని స్వాప్ చేసుకున్నాడు. నేను ఆయన 100% ఇస్తా, నేను హానెస్ట్గా ఉంటా, సో ఖచ్చితంగా నేను 100% ఇస్తా అని అనుకుంటున్నా అని అన్నాడు. మేబీ నా ఒపీనియన్ ప్రకారం సీక్రెట్ రూమ్ ఉంటుందేమో ఈ సాటర్డే అని నా ఒపీనియన్. బట్ ఇంత తొందరగా సీక్రెట్ రూమ్ ఉంటుందా అంటే అన్లిమిటెడ్ ట్విస్ట్, అన్లిమిటెడ్ టర్న్స్ అని అన్నాడు కదా, ఎప్పుడు ఏదైనా చేయొచ్చు బిగ్ బాస్ హౌస్లో ఈసారి. సో కాబట్టి ఓమాదిత్యని దాంట్లోకి సీక్రెట్ రూమ్ కన్నా పంపవచ్చు, లేకపోతే ఎలిమినేట్ అయినా చేయొచ్చు. మేబీ సోనియాని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో పెట్టవచ్చు, లేదా నాగమణికంఠని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో పెట్టవచ్చు. ఎందుకంటే అశ్వత్థామ 2.0 క్వాలిటీస్, గౌతమ్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి మన నాగమణికంఠకే కాబట్టి దాంట్లో పెట్టవచ్చు. ఇక కట్ చేస్తే ఇమిటేషన్ టాస్క్ పెట్టిండు. ఇది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఇమిటేషన్ టాస్క్ ఏంది, వాళ్ళు పోయి డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్లే చేసుకుంటూ వాళ్ళ లెక్క ఇమిటేట్ చేసి చూపించాలి. ఈ ఇమిటేషన్ టాస్క్లో ప్రేరణ చాలా బాగా చేసింది. ప్రేరణ, నబీల్ వీళ్ళిద్దరు పిచ్చి పడేసారు. అండ్ మిగతా ఈ క్లాన్కి సంబంధించి ఏదైతే ఉందో
ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. సీత వచ్చి సోనియా లాగా, నిఖిల్ వచ్చి మణికంఠ లాగా, అండ్ ఈ సోనియా వచ్చి పృథ్వీ లాగా, ఇట్లా ఇట్లా ఒక్కొక్కరు చాలా బాగా చేసిండ్రు. నాకు మంచిగా అనిపించింది. అండ్ ఏదైతే ఇమిటేషన్ టాస్క్ ఉందో మీకు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీంట్లో నబీల్ ఆడిన విధానం, నబీల్ మన ఆదిత్య అన్నని చేసిండు. బాబా చాలా ఎగ్జాక్ట్గా ఇట్లా ఇప్పుడు నాకు ఇట్లా అనడం, తర్వాత మీరు వచ్చారా, ఓకే ఓకే, పర్లేదు, నేను నా 100% ఇచ్చాను, నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా చేసుకుంటా నబీల్ చేసిన విధానం చాలా బాగుంది. మనోడు చాలా క్లారిటీతో చేసిండు. సో ఇంకా ప్రేరణ అండ్ నబీల్ బాగా చేసిండు అని చెప్పేసి అందరు అన్నారు. ఇంకా బిగ్ బాస్ అడిగాడు, ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారంటే నబీల్. బిగ్ బాస్ అంటే నబీల్ ఈ టాస్క్లు గెలిచాడనమాట. సో నబీల్ గెలుస్తున్నాడు, సంచాలకంగా ఉంటున్నాడు. కొంచెం ఈ గుర్తుపెట్టుకో రాయి అనే టాస్క్లో కొంచెం ఆ డెప్త్లో ఏడవకుండా ఉంటే బాగుండు అనిపించింది. కొంచెం ఓవర్ అనిపించినట్టు అనిపించింది నాకు. అండ్ ఇక మిగతా కట్ చేస్తే ఇంకా సోనియా నాగమణికంఠతో అంటుంది, చూసినవారా ముగ్గురు మా మీదనే పడ్డారు, హౌస్ అంతా మా మీదనే ఉన్నారట. మరి మీరు ముగ్గురే ఉన్నారు కదా, మీరు ముగ్గురే కదా అక్క ఇచ్చేది కంటెంట్. మీరు ముగ్గురే కంటెంట్ ఇచ్చి, మీరు ముగ్గురే హౌస్ అంతా గ్రాప్ చేసుకొని, మీరు ముగ్గురే అందరిని ఆగం చేసి, మీరు ముగ్గురే ఉన్నప్పుడు మీ ముగ్గురు గురించి అనకపోతే ఏముంటది? కంటెంట్ ఇచ్చేదే మీరు కదా, కలిపేదే మీరు కదా, హగ్గులు ఇచ్చుకునేదే మీరు కదా, పట్టుకునేది మీరు, నాశనం చేసేది మీరు. అందుకే మీ ముగ్గురు గురించి అన్నారు. అండ్ దానికి అంతగానో పెద్ద సీరియస్ అయ్యి ముగ్గురి గురించి అంత అవసరం లేదు. సో ఈ విషయంలో సోనియా గారు ఇలా ఉంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. ఇవాళ జరిగిన ఇమిటేషన్ టాస్క్లో మీకు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏ విష్ణుప్రియ, బి మణికంఠ, సి నిఖిల్, డి నబిల్.